ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నేను కూడా 96, 98 ఇంటర్మీడియట్ మన కాలేజెస్లో చదివాను. ఏపీ ఎస్డబ్ల్యూఆర్ చేసి అచ్చంపేటలో చదివాను నేను కూడా. సార్ సబీర్ సార్ అప్పుడు హిందీ మాస్టర్గా ఉండేవాడు ఆ రోజుల్లో కూడా అక్కడ. తర్వాత రమేష్ సార్ ఉన్నారు కదా ప్రిన్సిపల్ గారు, అక్కడ మాకు కెమిస్ట్రీ చెప్పేవాడు, ఎక్సలెంట్ చెప్పేవాడు కెమిస్ట్రీ ఆ రోజుల్లో మాకు సార్. సో తర్వాత ఆకు శ్రీనివాసరావు సార్ అని చెప్పేసి మాకు జువాలజీ లెక్చరర్ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో, ఆయన ప్రిన్సిపాల్ కూడా మాకు ఆ టైంలో. ఎనీహౌ ఆ టైంలో నేను థర్డ్ క్లాస్ నుంచి అప్ టు పీజీ వరకు కూడా అన్ని హాస్టల్స్ అనేది. థర్డ్ క్లాస్ నుంచి బీసీ హాస్టల్లో చదివాను. థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు, 10th క్లాస్ వరకు హాస్టల్స్, గవర్నమెంట్ హాస్టల్స్, బీసీ హాస్టల్స్. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్లో అచ్చంపేటలో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు ఆ సమయంలో ఏం జరిగిందంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నాకు అచ్చంపేటలో సీట్ వచ్చిద్దో రాదో అనే భయం అనేది నాలో ఉందన్నమాట. మా పేరెంట్స్ ఏమో మరి 10th క్లాస్ చదివించలేదు. 10th తర్వాత ఇంటర్ చదివించాలంటే చాలా ఐ మీన్ 2,000, 3,000 రూపాయలు కట్టాలంటే చాలా కష్టమైన విషయం ఆ టైంలో మాకు పరిస్థితి. అయితే నేను ఆ టైంలో చదవాలి అనేటువంటి దృక్పథంతో ఉండేవాడిని. అందుకని జాయింట్ కలెక్టర్ గారు మనకు అప్పుడు ఆ టైంలో పూనం సింగ్ గారు ఉండేవాడు. పూనం మాలకొండయ్య, పూనం సింగ్ ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్, ఇద్దరు కూడా మనకి ఐపీఎస్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ ఇద్దరు కూడా వాళ్ళు. ఆ టైం నేను పూనం మాలకొండయ్య గారు మన జాయింట్ కలెక్టర్ గారు మా హాస్టల్స్కి వచ్చి మాతో మాట్లాడేవాడు 10th క్లాస్ చదివేటప్పుడు. మాట్లాడుతున్నప్పుడు మాతో ఏదన్నా ఉన్నట్లయితే ఏదైనా మీకు ప్రాబ్లమ్స్ ఉంటే మాతో జాయింట్ కలెక్టర్ గారు మాతో డైరెక్ట్ మాట్లాడొచ్చు అని కానీ, లేకపోతే అలా ఇప్పటికప్పుడు మాతో జాయింట్ కలెక్టర్ ఇంటరాక్ట్ అవుతుండేవాడు ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి కూడా. ఆ సందర్భంలో నేను 10th అయిపోయిన తర్వాత నాకు సీట్ రాదేమన్న భయంతో జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ రాసిన టైంలో. నాకు చదువుకోవాలని ఉంది కానీ మా నాన్నగారు చదివించలేని పరిస్థితి అని ఆయన జాయింట్ కలెక్టర్ గారికి లెటర్ రాశాను. వెంటనే రెస్పాండ్ అయిపోయి మనకి వెంటనే మన కాలేజీకి లెటర్ తిరిగి మన కాలేజీకి పంపించారు. అప్పుడు ఎక్కడ స్టూడెంట్ సీట్ ఇచ్చేసి జాయిన్ చేసుకోండి అని. కానీ అప్పటికి ఆ టైంలో మెరిట్ లిస్ట్లోనే జాయిన్ అయిపోయాను కాలేజీ యాక్చువల్గా. ఇది నా ఎక్స్పీరియన్స్ నా జీవితంలో. కానీ చదవాలి అనేటువంటి మనలో దృక్పథం స్ట్రాంగ్గా ఉండాలి. స్ట్రాంగ్గా ఉంటే సాధ్యం కాదంటే ఏరి ఉంటుంది, వాస్తవం అది మాత్రం. ఎందుకంటే చదువుని మించినటువంటి వెపన్ అనేది వేరేది ఏమీ లేదు మన లైఫ్లో. చాలా ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అనేది. నాకు ఆ టైంలో చాలా స్ట్రాంగ్గా చదువుకోవాలని ఉండేవాడిని. అప్పుడు నేను ఇంటర్మీడియట్ మనకి హాస్టల్లో యాక్చువల్గా ఏంటంటే 17 లాంగ్ నోట్బుక్స్ ఇచ్చేవాళ్ళు. తర్వాత టెక్స్ట్ బుక్లు ఉండేవి, అకాడమీ టెక్స్ట్ బుక్, విక్రము, విజ్ఞానం టెక్స్ట్ బుక్స్ ఉండేవి. ప్రతి లెసన్ కూడా నేను మినిమం 3 టెక్స్ట్ బుక్లు, ప్రతి లెసన్ 3 టెక్స్ట్ బుక్లు చదివాడు ఆ రోజుల్లో. ఈ ఎప్పుడైనా సరే మనం అప్పుడు క్వశ్చన్స్ కూడా ఎలా ఇచ్చేవాళ్ళు అంటే ఆ టైంలో ఇంటర్మీడియట్లో ఇచ్చిన క్వశ్చన్ ఎప్పుడు కూడా రిపీట్ అయ్యేది కాదు. క్వశ్చన్ ఏ టెస్ట్ పేపర్లో ఎక్కడ దొరికే కదా క్వశ్చన్స్. చాలా ట్విస్టింగ్ ఉండేది ఇంటర్మీడియట్లో. ఇంటర్మీడియట్లో పాస్ అవడం అంటేనే చాలా టఫ్ ఆ టైంలో. అలా ఉండేది, చాలా స్ట్రాంగ్ ఉండేది ఇంటర్మీడియట్ పరిస్థితి. ముగ్గురు పాస్ అయితేనే 30 మెంబర్స్ గారు ముగ్గురు పాస్ అయితేనే చాలా టాప్ అనమాట. అలాంటి పరిస్థితి అనమాట. అలా ఉండేది ఎడ్యుకేషన్ సిస్టమ్. అందుకని నేను ఆ టెక్స్ట్ బుక్స్, నెంబర్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేసి చదవడం అలవాటు అయిపోయింది ఇంటర్మీడియట్లోనే. సో ఎనీహౌ మనకి సబ్జెక్ట్ గ్రిప్ కనుక ఉన్నట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా ఈజీగా సీట్ రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది క్రూషియల్. నెక్స్ట్ ఇంటర్మీడియట్, ఆ పదం అందుకే చెప్పారు ఇంటర్మీడియట్ మధ్య, అది సెంటర్ పాయింట్ అనమాట. అటు ప్రైమరీ ఎడ్యుకేషన్కి హైయర్ ఎడ్యుకేషన్ మధ్యలో ఎడ్యుకేషన్ ఇది ఇంటర్మీడియట్ అనగానే. అందుకని ఇంటర్మీడియట్ పదం అక్కడ వాడడం జరిగింది. ఇంటర్మీడియట్ అనేది చాలా క్రూషియల్. ఎందుకంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అనేది నీ ఫేట్ అనేది మారింది. ఎలా, నీకు ఇంజనీర్ కావాలనుకుంటున్నావు, లేదా నువ్వు డాక్టర్ కావాలనుకుంటున్నావు, లాయర్ కావాలనుకుంటున్నావు, లేకపోతే ఒక ప్రొఫెసర్ కావాలనుకుంటున్నావు, లెక్చరర్ కావాలనుకుంటున్నావు, నీ ఎయిమ్ ఏంటి అనేసి డిసిషన్ తీసుకునేది ఇంటర్మీడియట్ తర్వాతే. ఇంటర్మీడియట్ వరకు ఒక లైఫ్, ఇంటర్మీడియట్ తర్వాత లైఫ్ డిఫరెంట్. నీ యొక్క ఎయిమ్ అనేది ఇంటర్మీడియట్లోనే డిసైడ్ అయ్యింది. ఇంటర్మీడియట్ తర్వాత నీ లైఫ్, నువ్వు ఒక ఇంజనీర్ కావాలనుకుంటున్నావు. ప్రజెంట్ పరిస్థితుల్లో ఇంజనీరింగ్ వచ్చేటప్పటికి కంప్యూటర్ సైన్స్కి చాలా భూమి ఉంది. మీరు ఇంజనీరింగ్ చదవాలి అంటే మన పూర్ ఫ్యామిలీస్ బ్యాక్గ్రౌండ్, మ్యాక్సిమం మన బ్యాక్గ్రౌండ్ పూర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి
లైక్ ప్రైవేట్ కాలేజెస్లో లైక్ లక్షలు కట్టి చదవడం అంటే చాలా డిఫికల్ట్గా ఉండొచ్చు. దానివల్ల మ్యాక్సిమం మనం ఇంజనీరింగ్ సీట్ రావాలంటే క్యాంపస్ లో కనుక మనకి ఎంసెట్ లో టాప్ ర్యాంక్ కనుక వచ్చినట్లయితే యూనివర్సిటీ క్యాంపస్ లో వస్తుంది. లైక్ ఐఐటీస్ ఉండే ఇంజనీరింగ్ మనకి ఐఐటీస్ లో సీట్ వచ్చినట్లయితే కంప్యూటర్ సైన్స్ శాలరీస్ ఎలా ఉన్నాయంటే కంప్యూటర్ సైన్స్ కి ఇప్పుడు ప్రజెంట్ మా కాలేజీలోనే 40-50 lakhs శాలరీ డైరెక్ట్ సెలెక్ట్ అవుతున్నారు. 50 lakhs ప్యాకేజ్, 70 lakhs ప్యాకేజ్, 1 lakh 1 crore ప్యాకేజ్ కూడా ఉంది ప్రజెంట్ పరిస్థితి. అంత ఎక్సలెంట్ అనమాట. మనం చదువుకోవాలి. అయితే ఎలా చదవాలంటే మొదటి నుంచి కూడా సబ్జెక్ట్ ఓరియంటేషన్ చదవాలి. సబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ఓరియంటేషన్ అంటే ఎలా చదవాలంటే మీరు ఎప్పుడు కూడా కంటెంట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. ఉదాహరణకు నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు బాటనీ చదివేటప్పుడు ఎలా చదివాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈ ప్లాంట్ స్టెమ్ మోడిఫికేషన్ ఉందనుకోండి. ఆ స్టెమ్ మోడిఫికేషన్ గురించి చదివేటప్పుడు ఎలా చదివాను అంటే, ఒకవేళ టెర్మినేలింగ్ క్యాటప్ప అనే ప్లాంట్ అనేది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారనుకోండి. ఆ మొక్కని ఎక్కడుందో చూసి ఆ మొక్క దగ్గర కూర్చొని కరెక్ట్గా ఆ యొక్క బ్రాంచెస్ ఎలా ఉండి ఏంటి అనేది బుక్కులో ఏ విధంగా రాసిన మొక్కను కూడా ఎగ్జాంపుల్ చూసుకుంటూ చదివాను ఆ విధంగా నేను. సో చదివే విధానం అనేది ఎప్పుడు కూడా సర్టన్ ఎగ్జాంపుల్స్తో మీరు పర్ఫెక్ట్గా చదవాలన్నమాట. అర్థమవుతుందా? ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో ఆ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కూడా దాన్ని అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఆ లైవ్ ఎగ్జాంపుల్స్ ఎప్పుడైతే మీరు చదివారో అప్పుడు లాంగ్ లైఫ్ లో గుర్తుపెట్టుకోగలుగుతారు. సో ఆ విధంగా చదవడం అనేది అలవాటు చేసిన మొదటి నుంచి కూడా. అర్థమైందా? సో నాది ఫస్ట్ థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు అమర్తలూరు చదివాను. 9th క్లాస్ మునిపల్లి, 10th మంగళగిరి, ఇంటర్మీడియట్ అచ్చంపేట. ఆ తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏపీఎస్డబ్ల్యూఆర్జేసి ఇంటర్మీడియట్, తర్వాత ఏపీఆర్డీసీ కర్నూలు డిగ్రీ ఎంట్రన్స్ రాశాను. అక్కడ టాప్ ర్యాంక్. మొత్తం అక్కడ కూడా 16 సీట్సే ఉంటాయి మనకి. 16 సీట్స్లో స్టేట్ వైడ్ ఎంట్రన్స్ ఉంటుంది. ఆ విధంగా 16 సీట్లో నేను సీట్ సెలెక్ట్ అయ్యాను. ఆ విధంగా డిగ్రీ కర్నూలు సిటీలో ఏపీఆర్డీసీలో చదివాను. ఆ తర్వాత ఏయూ క్యాంపస్, అక్కడ 88 ర్యాంక్ టాప్ ర్యాంక్ నాది అక్కడ. తర్వాత పీజీ అయిపోయిన వెంటనే పిహెచ్డి చేయాలనిపించింది. వెంటనే పిహెచ్డి చేసేసాను. పిహెచ్డి అయిన తర్వాత ఇప్పుడు ప్రొఫెసర్గా ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది ఇప్పుడు. అర్థమైందా? సో ఎనీహో మనకి ఎయిమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక పేపర్ మీద ఎయిమ్ ఏంటో రాసుకోండి. ఒకసారి పేపర్ మీద మీ ఎయిమ్ రాయండి. ఒకసారి అందరూ పేపర్ తీయండి, పెన్ను పేపర్ తీయండి, అందరూ తీయండి. పెన్ను పేపర్ తీసి మీకంటూ ఒక ఎయిమ్ ఉండాలి. ఫస్ట్ మీ లక్ష్యం ఏంటి? లెక్చరర్ అవ్వాలనుకుంటున్నారా? ప్రొఫెసర్ అవ్వాలనుకుంటున్నారా? లేకపోతే గ్రూప్ 1 ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నారా అనే దాన్ని ఎయిమ్ ముందుగానే పెట్టుకోవాలి. లేదంటే ఒక కంప్యూటర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నారా, డాక్టర్ అవ్వాలనుకుంటున్నారా అని మీకు ఒక ఎయిమ్ రాయండి. ఫస్ట్ మీరు రాస్తున్నారంతా? సరే, ఓకే. మీ ఎయిమ్ ఏదైతే ఉందో ఆ ఎయిమ్ కోసం మీరు ఇంటర్మీడియట్ ఈ రోజు నుంచే టార్గెట్ పెట్టుకోండి. ఈ రోజు నుంచే టార్గెట్ ఉండాలి. మార్క్స్ అనేది జస్ట్ అది సెకండరీ. ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ఓరియంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ఓరియంటేషన్ అనేది సార్ కెమెరా కరెక్ట్గా లేదు సార్. ఏదో మీది వీరి కెమెరా ఏదో కొంచెం కరెక్ట్ లేదు సార్. అది హలో, సరే సార్. కనిపిస్తుందా? అంటే లైట్ గా అది కొంచెం బోదరగా ఉంది సార్. ఇప్పుడు సరే సార్, వదిలేసండి. ప్రాబ్లం లేదు. అది కనిపించట్లేదు, ప్రాబ్లం వచ్చింది కెమెరా. సరే సార్, వదిలేండి, ప్రాబ్లం లేదు. ఓకే.
సో మంచి మనకి ఇంటర్మీడియట్ తర్వాత మీరు మాక్సిమం ఐఐటీస్ రాయండి. తర్వాత మెడిసిన్ బైపీసీ స్టూడెంట్స్ అయితే ఎయిమ్స్ అని ఉంది, ఆల్ ఇండియా మెడికల్, మొత్తం ఎయిమ్స్ లో మంచి మంచి టాప్ ర్యాంకర్స్ ఎయిమ్స్ లో వస్తాయి మెడికల్ షీట్లు. తర్వాత ఏఎఫ్ఎంసి ఒకటి ఉంది, ఏఎఫ్ఎంసి ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజెస్ అని చెప్పేసి మనకి ఏవైనా సరే టాప్ ఏఎఫ్ఎంసి మీరు రాసుకోండి, ఏఎఫ్ఎంసి అని రాసుకోండి. బైపీసీ ఎవరు ఉంటే ఏఎఫ్ఎంసి, ఏఎఫ్ఎంసీలో కనుక సీట్ వస్తే మీకు ఎలా ఉంటుందంటే లైఫ్, ఆర్మడ్ కాలేజ్ మెడికల్ సైన్సెస్ అని చెప్పి ఏఎఫ్ఎంసి అని చెప్పేసి మనకు ఉంటుంది. బైపీసీ స్టూడెంట్స్ నోట్ చేసుకోండి, ఏఎఫ్ఎంసి ఎంట్రన్స్ రాయండి, ఎగ్జామ్ రాయండి ఏఎఫ్ఎంసి. ఆ ఏఎఫ్ఎంసి కనుక మీరు కనుక ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే అక్కడ మనకి ఎంబీబీఎస్ 4 years ఎడ్యుకేషన్ కంప్లీట్ గా ఫ్రీ ఉంటుంది అనమాట. ఆ తర్వాత వాళ్ళకి మీరు సర్వీస్ చేయాల్సి ఉంటుంది కంపల్సరీగా, ఫ్రీగా ఎంబీబీఎస్ అయిన తర్వాత మీరు సర్వీస్ చేయాలి. బాండ్ రాయాల్సి 2-3-4 years అట్లీస్ట్ మీరు మిలిటరీ వాళ్ళకి సర్వీస్ చేయాల్సి ఉంటుంది అక్కడ. ఆ సర్వీస్ మీకు అయిన తర్వాత మీకు మంచి వాల్యూ ఉంటుంది. ఈవెన్ బయటకు వచ్చిన తర్వాత కూడా మీరు ఏ ఫ్రెండ్స్లో చదివారనగానే మంచి లైఫ్ ఉంటుంది, మీకు సబ్జెక్ట్ గ్రిప్ ఫుల్ గా ఉంటుంది, తర్వాత ప్రాక్టికల్ నాలెడ్జ్ విపరీతంగా ఉంటుంది. కాబట్టి మంచి లైఫ్ ఉంటుంది. ఏఎఫ్ఎంసి 5 పైసలు ఖర్చు పెట్టవసరం, మనం పూర్ అయినప్పుడు కూడా ఈవెన్ ఏఎఫ్ఎంసీలో ఎంబీబీఎస్ చదివేయచ్చు ఈజీగా, రూపాయి లేకుండా ఖర్చు లేకుండా. ఎయిమ్స్ ఉంటుంది, ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ అని చెప్పి ఎయిమ్స్, దాంట్లో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో కనుక సీట్ వచ్చినట్టు 5 పైసలు మనకు ఖర్చు ఉండదు, రూపాయి కట్టవసరం మెడికల్ సీట్కి, బ్రహ్మాండంగా చదువుకోవచ్చు. తర్వాత ఎంబీబీఎస్ లో కన్నా టాప్ ర్యాంక్ వస్తే మంచి మంచి క్యాంపసెస్ లో రావచ్చు, మంచి మంచి కాలేజెస్ లో వచ్చి మనకి ఫ్రీ సీట్, దాంట్లో కూడా రూపాయి కట్టవసరం లేదు. అలా మనం ఎంబీబీఎస్ చదవచ్చు. అదే ఇంజనీరింగ్ వాళ్ళు అయితే ఆంధ్ర యూనివర్సిటీ కానివ్వండి, ఉస్మానియా యూనివర్సిటీ కానివ్వండి, లేకపోతే ఇప్పుడు ప్రజెంట్ మన యూనివర్సిటీ క్యాంపస్ లైక్ ఇంకా చాలా నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ ఉంటాయి ప్రజెంట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఈవెన్ నాగార్జున యూనివర్సిటీలో కూడా యూనివర్సిటీ క్యాంపస్ ఉంది, ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. ఇంత ముందు లేదు కానీ ఇప్పుడు ప్రజెంట్ ఇంజనీరింగ్ ఈ నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ లో కూడా ఉంది. అలా యూనివర్సిటీ క్యాంపస్ లో వస్తే మీకు ఫీజు చాలా తక్కువ ఉంటుంది. ఈజీగా మీరు ఈ ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఇంజనీరింగ్ పూర్తి చేయొచ్చు ఈజీగా. అలా యూనివర్సిటీ క్యాంపస్ లో రావడం వల్ల మీకు ఫీజు తక్కువ ఉంటుంది, ఫ్రీగా చదువుకోవచ్చు. తర్వాత మంచి మంచి క్యాంపస్ ఇంటర్వ్యూస్, పెద్ద పెద్ద కంపెనీస్, మనకి మంచి కంపెనీస్ అనేది జనరల్ గా మన కాలేజెస్ కి క్యాంపస్ ఇంటర్వ్యూస్ కోసం వస్తూ ఉంటాయి. కాబట్టి క్యాంపస్ ఇంటర్వ్యూస్ సెలెక్ట్ అయితే ఈవెన్ 60 lakh ప్యాకేజ్, 70 lakh ప్యాకేజ్, అలా బ్రహ్మాండమైనటువంటి ప్యాకేజెస్ అనేవి అక్కడ ఆఫర్ చేస్తారు అనమాట. మీకు ఎట్ ది బిగినింగ్ ఆఫ్టర్ బీటెక్ మీకు 60 lakhs 70 lakhs ప్యాకేజ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు లైఫ్ ని. కాబట్టి మీకు టార్గెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటి నుంచే బిగినింగ్ నుంచే టార్గెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. మీకు టార్గెట్ కనుక ఉంటే ఈ రోజు నుంచే చదవండి. ఈ రోజు నుంచి మీకు మెయిన్ ఇంజనీరింగ్ సీట్ రావాలంటే ఇంటర్మీడియట్ సబ్జెక్టే మెయిన్ ఇంపార్టెంట్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఈ 3 సబ్జెక్ట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. సబ్జెక్ట్ ఓరియంటేషన్ ఎవరైతే చదివారో వాళ్ళకి ఇంజనీరింగ్ సీట్ ఈజీగా వస్తుంది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివేటప్పుడు మీరు ఏం చేయాలంటే టెక్స్ట్ బుక్ తీసుకోండి. రిఫరెన్స్ టెక్స్ట్ బుక్ ప్రతిదీ కూడా టెక్స్ట్ బుక్ చదవాలి. ఇప్పుడు అకాడమిక్ ముందు కంప్లీట్ చేసేయండి. అకాడమిక్ టెక్స్ట్ బుక్ అనేది మొత్తం కంప్లీట్ చదివిన తర్వాత మీరు తర్వాత విక్రమ్ కానివ్వండి, విజ్ఞాన్ టెక్స్ట్ బుక్స్ కానివ్వండి, లేకపోతే ఇంకా నెంబర్ ఆఫ్ లైక్ ఓపీ టాండన్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి ప్రజెంట్, కెమిస్ట్రీ కానీ ఫిజిక్స్. ఓపీ టాండన్ బ్రహ్మాండం ఉంటుంది. ఓపీ టాండన్ అందులో చదివినా కూడా ఓపీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో బ్రహ్మాండం సీట్ కొట్టవచ్చు, మీరు ఈజీ కొట్టవచ్చు సీట్. ఓపీ టాండన్ కెమిస్ట్రీ అది కనుక చదివితే మీరు ఎంసెట్ కానివ్వండి, ఐఐటీస్ కానివ్వండి, ఈజీగా మీరు సీట్ కొట్టేయచ్చు అనమాట. బ్రహ్మాండం ఈజీ అనమాట అది. ఓపీ టాండన్ బాగుంటుంది. సో ఆ విధంగా మీరు మొదటి నుంచి కూడా ఒక ఏమితో చదవండి కంపల్సరీగా. మీరు చదవగలరు, ఎందుకంటే మీకు మీకు 24 hours మీరు కంపల్సరీ 8 hours నిద్రపోవాలి ప్రతి ఒక్కళ్ళు. తర్వాత గేమ్స్ కంపల్సరీగా గేమ్స్ లో పార్టిసిపేట్ చేయాలి. హెల్త్ ఈజ్ వెల్త్, కంపల్సరీగా గేమ్స్ కూడా కంపల్సరీగా ఉండాలి. ఓన్లీ ఎడ్యుకేషన్ అనేది కరెక్ట్ కాదు, గేమ్స్ కంపల్సరీగా ఉండాలి. యోగా కానీ ఎక్సర్సైజ్ కానివ్వండి, ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఇది ఒక హ్యాబిట్గా పెట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ హ్యాబిట్ ఉండాలి. హెల్త్ ఈజ్ వెల్త్ కదా, ఆరోగ్యం లేకపోతే మనకు ఏం ఉపయోగం ఉంటుంది ఏదైనా. కాబట్టి మీరు వాకింగ్ ఎందుకు చేయమంటున్నానంటే, నేను ఇక్కడ వాకింగ్ ఇంపార్టెన్స్ ఏంటంటే మనం
బట్ మన ఒంటికి స్నానం చేస్తాం, స్నానం చేస్తే ఒళ్ళంతా శుభ్రపడుతుంది. మరి బ్లడ్ ఎట్లా శుభ్రపడుద్ది? బ్లడ్ ఎలా శుభ్రపడుద్ది? ఆక్సిజన్ కావాలి. ఎక్కువ ఆక్సిజన్ ఎప్పుడు తీసుకుంటావు? ఎప్పుడైతే నువ్వు రన్నింగ్ చేసావంటే ఎర్లీ మార్నింగ్ ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడం వల్ల బ్లడ్ అనేది కంప్లీట్ ప్యూరిఫై అవుతుంది. ఆ బ్లడ్ ప్యూరిఫై అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది? చాలా హెల్దీగా ఉంటాం. హెల్దీగా ఉండటం వల్ల ఏమవుతుంది? నీకు ఎటువంటి ఈవెన్ బ్యాక్టీరియా కానీ ఏదైనా వైరస్ కానీ ఏదైనా అటాక్ చేసినా కూడా మనం హెల్దీగా ఉండడం వల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ కెన్ బి కిల్డ్ బై అవర్ బాడీ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ ఉంది మన బాడీలో, ఆటో ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది మన బాడీలో ఎప్పుడు కూడా. కాబట్టి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా కేరింగ్ ఉండాలి. హెల్త్ ఉండాలి, ఎడ్యుకేషన్ ఉండాలి. హెల్త్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ మనం ఏం చేస్తాం? కాన్సన్ట్రేట్ చేయగలదు ఎడ్యుకేషన్ మీద కంపల్సరీగా. అలా మీరు నెంబర్ ఆఫ్ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేసి ఎవ్రీడే కానీ ఒక ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా చదవాలంటే మీరు ఒక చాప్టర్ మీరు ముందు నుంచి మొత్తం మనకు ఒక కెమిస్ట్రీలో ఒక 8 చాప్టర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్. మనకు టార్గెట్ ఎన్ని మంత్స్ ఉంది? ఫర్ ఎగ్జాంపుల్ 4 months ఉంది అంటే 15 days ఒక 2 చాప్టర్, మనకి 15 days మొత్తం కూడా ఒక చాప్టర్ అయిపోవాలి కంప్లీట్ గా. అంటే ఒక ఫిజిక్స్ ఒకటే కాదు కదా, మ్యాథ్స్ ఉండాలి, కెమిస్ట్రీ ఉండాలి, అట్లా 3 సబ్జెక్టులు కూడా. అంటే 15 days లో ఒక్కొక్క చాప్టర్ కంప్లీట్ చేసుకోవాలి. అలా మనకు ఒక టార్గెట్, ఒక టైం టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైం టేబుల్ కనుక పెట్టుకొని మనం చదివితే ఈజీగా 15 days లో చాప్టర్ కంప్లీట్ చేసి మనకి సెల్ఫ్ టైం టేబుల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరైనా సరే లైఫ్ లో మన గోల్ రీచ్ అవ్వాలంటే సెల్ఫ్ టైం టేబుల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఓన్లీ చదివితే సరిపోదు, ప్లానింగ్ ఎన్ని గంటల మనం ఎన్ని అవర్స్ లో ఎంత టైంలో మనం ఇది కంప్లీట్ చేయగలుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్. సో సడన్ టార్గెట్ పెట్టుకోండి, చదవండి, అప్పుడు మీకు చాలా ఈజీగా గెయిన్ కాగలుగుతారు. అది మీకు డిఫికల్ట్ అనేది ఖచ్చితంగా కాదు. మొదటి నుంచి చదవడం అనేది మీరు ఒక ప్లానింగ్ అనేది ఉంటే మాత్రం సక్సెస్ అనేది డిఫికల్ట్ కాదు. మీకు ఎటువంటి యూనివర్సిటీలో మీరు సీటు కొట్టగలరు, ఖచ్చితంగా ఈజీగా కొట్టగలుగుతారు. ఎందుకంటే బయట మనకన్నా పెద్ద కష్టపడే వాళ్ళు ఉండరు. ఇంకోటి, మన గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ప్రైవేట్ కాలేజెస్ ఎక్కడా లేరు, వాస్తవం అది. మీరందరూ ప్రాక్టికల్ చేయగలుగుతున్నారా? ఇంటర్మీడియట్లో చేస్తున్నారా ప్రాక్టికల్స్ రెగ్యులర్గా? తలవకుండా చాలా నాకు కనిపిస్తున్నారు మీరంతా. చేస్తున్నారా చేయట్లేదు? ప్రాక్టికల్స్ చేస్తున్నారా ఇంటర్మీడియట్లో? కెమిస్ట్రీ ప్రాక్టికల్స్, ఫిజిక్స్ ప్రాక్టికల్స్, లేకపోతే బాటనీ జువాలజీ చేస్తున్నారు కదా. బయట కాలేజెస్ గురువులు వచ్చి అవన్నీ ఏం చేసేవాళ్ళు? మేము తీసి పక్కన పడేసి తినేసేవాళ్ళం. అలానే ఎందుకు? చదువుకోవాలి, వచ్చింది చదువుకోవడానికి. మనం ఫుడ్ కాదు కదా మన లక్ష్యం, చదువు తప్ప మన వేరే ఆప్షన్ ఉండకూడదు. అలాంటి కష్టాలు మేము పడ్డాం. 3rd class నుంచి కష్టాలు పడ్డాం, ఇప్పుడు కాదు. 3rd classలోనే హాస్టల్, మేము చిన్న పిల్లలప్పటి నుంచి హాస్టల్ జాయిన్ అయ్యాం, బీసీ హాస్టల్లో. అలా ఫుడ్ గురించి కూడా మనం ఆలోచించే పరిస్థితి ఉంది. చదవటమే తప్ప మనకి వేరే ఆలోచన ఉండకూడదు. అంత స్ట్రాంగ్ డిజైర్ ఉండాలి. ఉంటే మాత్రం ఈజీగా మనం ఖచ్చితంగా మనకి ఈజీ కొట్టగలుగుతాం. అదేవిధంగా ఈ గవర్నమెంట్ కాలేజ్ నెంబర్ అప్పుడు ఏపీఆర్ డీసీ ఉంది. ఇంటర్మీడియట్ తర్వాత ఒక డిగ్రీ చదవాలనుకుంటే రూపాయి ఖర్చు ఉండదు, హ్యాపీగా చదువుకోవచ్చు. మీరు చదవాలని మీలో డిజైర్ ఉంటే. అర్థమైందా? చదువుతారు ఈ రోజు నుంచే మీరు కనీసం చదువుతారా? ఈ రోజు నుంచి చదువును ప్రారంభిస్తారా? చెప్పండి, మీరు నోరు తెరవండి. గుడ్ బాయ్స్. నేను వస్తాను, ఒకరోజు కలుద్దాం మనం అందరం, సరేనా?